హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రమ్ బెంగళూరు. నేను బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. ప్రజెంట్లీ టైం వచ్చేసి యాక్చువల్లీ 7కే మనం జిమ్కి వెళ్ళాలి. ఇప్పుడు 8 అవుతుంది. ప్రీ వర్కౌట్గా మనం బనానా అనేది తీసుకుంటున్నాం. ఒకటి తింటా, ఇంకా తినాలనిపిస్తే ఇంకొకటి, మినిమం 2. అండ్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవి నా సర్టిఫికేషన్స్. అడ్వాన్స్ న్యాచురల్ ఫిజిక్ డెవలప్మెంట్, నేషనల్ బాడీ బిల్డింగ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్, పీక్ పర్ఫార్మెన్స్ అండ్ కాంటెస్ట్ ప్రెప్. ఈ 3 సర్టిఫికేట్స్. అండ్ ఇది వెల్ వర్స్డ్, మనకి ప్రీవియస్లీ పంపించిన గిఫ్ట్స్. నాకు ఇది నచ్చింది, అందుకే ఇలా పెట్టేశాను. ఇది జస్ట్ హే దినేష్ అని చెప్పేసి, అంటే నా స్టోరీ గురించి అలా రాసి పంపించారనమాట. ఇంకా చెప్పాలనుకుంటే ఆల్మోస్ట్ 30 days అయిపోయింది బెంగళూరుకి వచ్చి. ఎవ్రీథింగ్ బాగానే పోతుంది. లైక్ టైం అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇది తినేసి జిమ్కి అయితే వెళ్ళి, ఈరోజు నాది షోల్డర్ అండ్ చెస్ట్ వర్కౌట్స్. జిమ్ పోయి మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడే జిమ్ కింద సెల్లార్లో బైక్ అయితే పార్క్ చేసా. మా జిమ్ వచ్చేసి 5th floorలో ఉంటుంది, ఓకేనా? 5th floor. ఆడ కనిపిస్తున్నాడు చూడు, ఈ బ్రో వచ్చేసి మనకి ఇక్కడ ఈ జిమ్లోనే పరిచయం అయినాడు అనమాట. లిఫ్ట్ వచ్చేసింది. మన జిమ్ పేరు చెప్పలే కదా మీకు, డ్రాగన్స్ లేయర్ ఫిట్నెస్. ఇదే మన జిమ్. అదిగో నేను లిఫ్ట్లో వచ్చే లోపల బ్రో వచ్చే స్టెప్స్ ఎక్కువ వచ్చేసినాడు అనమాట. అట్లుంటుంది. దీన్ని ఇట్లా ఎందుకు పట్టుకున్నానంటే నా ఫేస్ ఐడి ఇక్కడ పని చేయదు. ఎందుకు పని చేయదు నాకు తెలియదు. ఇదే మా జిమ్, ఓకేనా? క్రేజీ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ ఏరియాలో నాకు అంత ఇంత నచ్చిన జిమ్ ఇదే. మొత్తం ప్రతి ఒక్క ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగుంటాయి. సో మన సాయి కిరణ్, మన సుమను ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు. మీకు తెలుసు కదా, సాయి కిరణ్ అయితే మీ అందరికి తెలుసు. సుమన్ వచ్చి మీకు తెలియకపోవచ్చు. లైక్ సాయి కిరణ్ ప్రిపేర్ చేస్తున్న క్లయింట్ ప్లస్ ఫ్రెండ్ ప్లస్ ఒకే ఊరు. మనోడు వేసిన టీషర్ట్ కూడా మందే, రూత్లెస్. సో షోల్డర్ ప్రెస్తో వర్కౌట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇంచేపు మనకి వెనకాల రోయింగ్ చేస్తున్నారు కదా, ఆ సార్ అయితే మాట్లాడిచ్చాడు అనమాట. సార్కి కూడా తెలియవచ్చు. మనకి ఒకసారి సపోర్ట్ అడిగారు, వెళ్దాం. సుబహ్ 4, 5. లేదు, మీరే కొట్టారు. సో మన సెకండ్ సెట్ షోల్డర్ లాటరల్ రైజెస్. ఇందాక సెట్ అయిపోయిన తర్వాత ఒక డిస్కషన్ అనేది జరిగింది. లైక్ మా జిమ్ ఓనర్ వచ్చేసి ఒక IFBB కాంపిటేటర్ అనమాట. అన్న వచ్చేసి లైక్ వేరే జిమ్స్లో ఇలా అలా ఉండవు కదా, బట్ మన జిమ్స్లో మంచిగా ఎంకరేజ్ చేస్తారు కంటెంట్ క్రియేషన్ని. బట్ వేరే వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ తీసుకోవచ్చు. సో ఇట్స్ ఏ గుడ్ సైన్ అనమాట. జిమ్ యొక్క నెట్వర్క్ అనేది పెరుగుతుంది. ప్లస్ అలాగే నాలాగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈరోజు వచ్చేసి మ్యాథ్స్ అందరూ మాట్లాడించాక సరిపోయింది. లైక్ అందరితో మంచిగా లైక్ కన్వర్జేషన్స్ బాగా జరిగినాయి. అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. మోస్ట్లీ అందరికీ తెలుగు వచ్చు ఇక్కడ. లైక్ న్యూ మెంబర్స్తో లైక్ వాళ్ళని డైలీ చూస్తున్నాం, బట్ ఈరోజు కన్వర్జేషన్ అనేది జరిగింది అనమాట. ఇది నా థర్డ్ వేరియేషన్. లైక్ ఫ్రంట్ డెల్ట్ కోసం డంబుల్ రైజెస్. బట్ కర్ణాటకలో ఉండి మోస్ట్లీ తెలుగు అందరికీ రావడం నాకు కూడా చాలా బాగా అనిపించింది. మ్యాథ్స్ అందరికీ వచ్చేది, తెలుగు అందరికీ అర్థం అవుతుంది మాట్లాడలేకపోయినా కూడా.
నేను కూడా మెల్లమెల్ల కన్నడ అనేది నేర్చుకుంటాను. 2 వర్డ్స్ అనేవి వచ్చి నాకు ఎಷ್ಟన్నా ఎల్లిదిరన్నా. ఎಷ್ಟన్నా అంటే ఎంతన్నా, ఎల్లిదిరన్నా అంటే ఎక్కడున్నా ఉన్నా. ఎందుకంటే ఇది మనం ర్యాపిడో బుక్ చేసినప్పుడు మనకు వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఒకవేళ రిటర్న్లో కన్నడలో మనకి ప్రైస్ అనేది చెప్పినారనుకో మళ్ళీ మనం మచ్ అన్నా అనాలి. సో దీని తర్వాత కేబుల్ లాటరల్ రైజెస్ చేయాలి, కానీ ఖాళీ లేదు. అందుకే మనం రేర్ డెల్ట్కి డంబుల్స్తో చేద్దాం. మీకు పర్ఫెక్ట్గా వేస్తే ఈ రేర్ డెల్ట్ బెంట్ ఓవర్ ఫ్లైస్ అనేది చాలా బాగా పడుతుంది. మోస్ట్లీ ఫోకస్ చేయాలి రేర్ డెల్ట్ మీద. మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. మోస్ట్లీ ఇలా పెట్టుకొని జస్ట్ రేర్ డెల్ట్ని ఫీల్ అవ్వాల. ఎక్కువ హ్యాండ్తో పుష్ చేయకూడదు, షోల్డర్తో లాగకూడదు. జస్ట్ అలా ఫీల్ అవ్వాలా. ఎక్కడి వరకు పుష్ అయితే అక్కడి వరకు. ఈ సాంగ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో చేయడం కాపీరైట్ పడుతుందేమో. పడితే పని మనకి పెద్దగా వ్యూస్ కూడా రావడంలా, డబ్బులు కూడా వస్తాయని గ్యారంటీలా. ఏమో చెప్పలేము, ఒక్కొక్కసారి వీడియో మంచిగా పుష్ అయ్యే డబ్బులు రావచ్చేమో. బట్ వ్యూస్ రాలేదని చెప్పేసి ఎప్పుడు మనం ఆపలేదు, చేస్తూనే ఉన్నాం. బాబు ఎవరు బాబు కెమెరా కడ్డంగా? సార్ చేయండి. జస్ట్ బ్లాగ్ అంతే. సో ఫైనల్గా కేబుల్ లాటరల్ రైజర్స్ సౌండ్ ఇప్పుడు పెంచారప్ప. చెస్ట్కి ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదర్ డంబుల్ ప్రెస్ కానీ లేదా రాడ్, దాని పేరిందా మర్చిపోతేనే, ఒక ఫ్లై మూమెంట్ ఒక పుష్ మూమెంట్ అనేది చేస్తాను చెస్ట్కి. సో అది ఏదైనా ఇవ్వచ్చు, ఎందుకంటే ఈరోజు మోస్ట్లీ షోల్డర్ డామినెంట్ కాబట్టి. చెస్ట్ బార్ డిప్స్. సో బార్ డిప్స్తో స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు షోల్డర్ డామినెంట్ అని చెప్పినా కదా. లైక్ మోస్ట్లీ ఇది లోవర్ చెస్ట్ కంప్లీట్ స్టెర్నోకోస్టల్ హెడ్ అని ఉంటుంది కదా, క్లావిక్యులర్ స్టెర్నోకోస్టల్ మంచిగా ఇంపాక్ట్ అవుతుంది. మీరు దీన్నే టిల్ టు ఫెల్యూర్ చేసినా మోస్ట్లీ చెస్ట్ అంతా ట్రైన్ అయిపోతుంది, పంప్ అయిపోతుంది మ్యాక్స్. నువ్వేనా బ్రో చేస్తుంది అది? సో వీడియో ఇంతటితో ఎండ్ చేయట్లేదు, ఎండ్కి పోయి తీస్తాను. టీషర్ట్ తీసి ఫ్లెక్స్ చేద్దాం అనుకున్నా, బట్ అందరు ఉన్నారు. సో ఎండ్కి పోయి కంటిన్యూషన్ చేద్దాం. సో వర్కౌట్ అనేది కంప్లీట్ చేసుకొని నా బ్రేక్ఫాస్ట్ అనేది ప్యాక్ చేసుకొని వచ్చిన. బ్రేక్ఫాస్ట్ చెప్తా. ఇది పోస్ట్ వర్కౌట్ మీల్. పోస్ట్ వర్కౌట్ మీల్ అంటే మంచిగా కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, మధ్యాహ్నం వరకు ఆకలి వేయకూడదు, అంటే ఫ్యాట్స్ కూడా ఉండాలి. సో బ్రౌన్ బ్రెడ్ విత్ 40 grams ఆఫ్ పీనట్ బటర్ 4 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్కి స్ప్రెడ్ చేసిన, 1 బనానా, 1 అవకాడో, 6 హోల్ ఎగ్స్. ప్రజెంట్లీ ఎల్లోస్ అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు, సో హోల్ ఎగ్స్ అయితే తినేస్తున్నా. అండ్ పోస్ట్ వర్కౌట్లో నేను కంపల్సరీ క్రియేటిన్ అనేది తీసుకుంటా. ఇలా క్యారీ చేయాలనుకుంటే మీరు కూడా మీ ఆఫీస్కి లేదా ఎక్కడన్నా వర్క్స్కి ఇలాంటి ప్యాక్స్ అయితే తీసుకోండి, ఈజీగా ఉంటుంది. పర్ ప్యాక్కి 600 వస్తాయి. అరౌండ్ 3.7 grams ఆఫ్ క్రియేటిన్ విత్ మీల్. రికవరీ చాలా బాగుంటుంది, అబ్జర్ప్షన్ కానీ. ఒక కార్బోహైడ్రేట్ సోర్స్తో ఎప్పుడైనా మనం కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఇలా క్రియేటిన్ ఎవ్రీథింగ్ మిక్స్ చేసి తీసుకుంటే ఆ డెలివరీ అనేది చాలా బాగుంటుంది. లైక్
మన మజిల్ సెల్స్కి మంచిగా రీచ్ అవుతుంది. పోస్ట్ వర్కౌట్లో మీకు కూడా మంచి రికవరీ కావాలనుకుంటే క్రియేటిన్ అనేది తీసుకోండి. ఒక బైట్ వేద్దాం బ్రెడ్ విత్ పీనట్ బటర్ అండ్ బనానా. యాక్చువల్లీ అవకాడో చాలామందికి నచ్చదు, నాకు కూడా నచ్చదు కాదు. దీన్ని మీరు పీనట్ బటర్ బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తింటే బ్యాలెన్స్ అయిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. హోల్ ఎగ్స్. హమారా సర్కార్. సో ఫ్లేవర్డ్ క్రియేటిన్స్ అనేటివి ఇలా మీల్తో పాటు తింటే ఆ రీఫ్రెష్నెస్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ వే ప్రోటీన్తో పాటు లేదన్నా ఒక ఓట్ మీల్ ఏమైనా తీసుకోవాలనుకుంటే అన్ఫ్లేవర్డ్ తీసుకోండి, ఓకేనా. సో ఇన్ కేస్ మీరు క్రియేటిన్ బై చేయాలనుకుంటే wellverse.in వెబ్సైట్ విజిట్ చేసి చెక్అవుట్ టైంలో నా కోడ్ దినేష్ అని యూస్ చేయండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది, నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈరోజు మీకు వీడియో అనేది జస్ట్ ఒక మోటివేషన్ మాత్రమే. ఫర్దర్ వీడియోస్లో మీకు ఇంకా బెటర్ ప్రజెంట్లీ ఎలా నేను చేస్తున్నా ఎవ్రీథింగ్ అండ్ ఫర్దర్ అప్డేట్స్ ఎవ్రీథింగ్ అన్నీ చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.